కాగ్నిజెంట్ కంపెనీ నుండి ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 4 lakhs ఫర్ యానం తోటి మనకి శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2-way క్యాష్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా ఎక్స్ట్రా బిజినెస్ టైంలో మీరు వర్క్ చేస్తే దానికి అవలెన్సెస్ ఇస్తారనమాట. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జాబ్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ కింద ఇంజనీరింగ్ ట్రైనీ 2024 ఇయర్ కింద మనకి ఈ యొక్క బ్యాచ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ దీంట్లో మీరు సెలెక్ట్ అయితే కాగ్నిజెంట్ కంపెనీ బెంగళూరు, చెన్నై అండ్ కోయంబత్తూర్ లొకేషన్లో ఉన్న ఈ కాగ్నిజెంట్ కంపెనీ ఆఫీస్లో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా సెలెక్ట్ అయినా సరే ఈ 3 లొకేషన్లోనే మీరు జాయిన్ అయితే అవ్వాలి. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 26th November 2024 వరకు ఉందన్నమాట. అప్పటి వరకు మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోండి. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్, దాని ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ యొక్క జాబ్కి మనకి 4 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనీ 4LP అనమాట. ఎనీ BE బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ యూజీ ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ టైటిల్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ ట్రైనీ అనమాట. లొకేషన్ బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్. సో ఈ యొక్క 3 లొకేషన్లు ఉన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి. క్యాండిడేట్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు రిలోకేట్ ఇన్ ఎనీ కాగ్నిజెంట్ వర్క్ ప్లేస్. బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎనీ లొకేషన్లో మీరు రిలోకేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇదొక ఐటీ సర్వీస్ డెస్క్ రోల్ అనమాట. ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ది కంపెనీకి సంబంధించిన క్లయింట్స్కి మనము సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయాలి. ఏదైతే టెక్నికల్ సపోర్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఐటీ ఇష్యూస్ మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్గా కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఐటీ సర్వీసెస్ మీద ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా మనకి కంపెనీ వాళ్ళు ట్రైన్ చేస్తారు. దాన్ని బట్టి వర్క్ చేస్తే సరిపోతుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెంట్ టు ది ఎండ్ యూజర్ అడ్రసింగ్ దేర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ క్వైరీస్కి మనం ఆన్సర్ చేయాలి. దానికి సంబంధించిన సపోర్ట్ టికెట్స్, తర్వాత డాక్యుమెంట్ యాక్యురేట్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ట్రబుల్ షూట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం, పర్ఫార్మింగ్ డయాగ్నోస్టిక్స్, రిజాల్వింగ్ టెక్నికల్ ఇష్యూస్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది బేసిక్గా. తర్వాత మెయిన్గా మనకి రోల్ ఎక్స్పెక్టేషన్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనం విషయానికి వస్తే అసోసియేట్ షుడ్ బి, సో మనకి క్లయింట్ ఫోకస్డ్ ఎన్విరాన్మెంట్ బట్టి డిఫరెంట్ కమ్యూనికేటివ్స్ తోటి మనము వర్క్ చేయాలన్నమాట. తర్వాత మనకి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వెర్బల్ అండ్ రిటర్న్లో. దానితో పాటు క్లయింట్ అండ్ ప్రాసెస్ షుడ్ బి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. వర్క్ ఇన్ షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేసే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. దానితో పాటు మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళు మీరు జాయిన్ అయ్యే ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, మీరు ఇన్ కేస్ ఏదైనా నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే కనుక ఈ యొక్క నైట్ షిఫ్ట్ అవైలెన్సెస్ ఇస్తారు. కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్ కూడా కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళే క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ టాప్ పర్ఫార్మెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపన్సేషన్ విషయానికి వస్తే 4 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2024 బ్యాచ్ BE బీటెక్ స్టూడెంట్స్ ఎనీ బ్రాంచ్ యూజీ ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. సో మీ యొక్క అకాడమిక్ మినిమం మార్క్స్ విషయానికి వస్తే మీ యొక్క 10th, ఇంటర్ లేకపోతే డిప్లొమా, యూజీ, పీజీలో మినిమం 50% మార్క్స్ తోటి పాస్ అయ్యి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్లెక్సిబుల్ టు రిలోకేట్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా. వర్క్ ఇన్ షిఫ్ట్ అనమాట. టెక్నాలజీ డొమైన్ బట్టి ఈ యొక్క కంపెనీ బేసిస్ లొకేషన్ బట్టి మీరు ఎనీ షిఫ్ట్కి ఎనీ కంపెనీకి రీలొకేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో మీ యొక్క ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఉండాలి. కాలేజ్ ఐడి కార్డు, స్కూల్, కాలేజ్, యూజీ మార్క్ షీట్స్ అంతా ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ చెక్ కోసం తర్వాత మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అట్లాంటి డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి ఇఫ్ సెలెక్టెడ్ యూ విల్ జాయిన్ అస్ ఫ్రెషర్ అనమాట. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు, ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇవ్వరనమాట. యాజ్ ఏ ఫ్రెషర్గానే మీరు ఈ కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, వెంటనే రిజిస్టర్ అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.